Hey guys, welcome to our YouTube channel. సో మూవీకి వెళ్తున్నాం అన్నమాట. శంకర్ వరప్రసాద్ గారు. యాక్చువల్లీ నిన్ననే వెళ్ళాల్సిన మూవీ, కాకపోతే కొన్ని కారణాల వల్ల పోలేకపోయాం. టికెట్స్ బుక్ చేసుకొని మరీ పోలేదు. ఇది మా దరిద్రం, ఇంకేం చేయను. సో ఇప్పుడైతే వెళ్తున్నాం, థియేటర్లో వెళ్తాం. బాయ్ బాయ్. లిఫ్ట్ పనిచేయి పడేది ఏంటి ఇక్కడ క్యూ ఉందా? అమ్మ తోడు ఎంతమంది ఉన్నారు? కామెంట్రీ అలా లైవ్ కామెంట్రీ ఆల్రెడీ నేను అదే చేస్తున్నా, మళ్ళీ ఎందుకు చేయడం? రెండు ఉన్నాయి కదా, రెండు పని చేస్తలేదు. చక్కగా మెట్లు కూడా పెట్టారు. ప్రతిసారి ఇక్కడికి ఇట్లనే అవుతుంది. మా దరిద్రమో తెలియదు. ఇళ్ళకి ఎప్పుడు వచ్చినప్పుడు లిఫ్ట్ ఎప్పుడు లిఫ్ట్తోనే బాధ. అదే కదా, గుళ్ళ కూడా కిందకి ఉండదు, ఏముండదు, అంత బాగుంది. వచ్చేస్తాం ఫైనల్గా. టికెట్స్ ఉన్నాయి. ఇక్కడ మనది ఆడి త్రీ వచ్చేసాము. లెట్స్ వాచ్ శంకర్ వరప్రసాద్ గారు. చాలా రేర్గా ఇట్లా టైంకి వస్తాం, ఎక్కువ టైంకి రామన్నమాట. అస్సలు ఉండదు టైమింగ్, మాకు టైమింగ్ సెన్స్ ఉండదు అనమాట. మా చాలా రోజులు రీసెంట్ రావాలి, చాలా గ్యాప్ వచ్చింది. గాలి రావద్దు, మా స్మెల్ ఏంటి రావాలి. స్మెల్ తల నొప్పి రానికి అయ్యో, నేను స్పెట్స్ వేసుకుని మర్చిపోయినా. హెడ్ఏక్ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం. ఫస్ట్ హాఫ్ ఎట్లుందంటే కేక్ ఉంది. అసలు ఈ థియేటర్లో దారుణం ఏంటో తెలుసా, ఒక్కడు కూడా విసిరేస్తలేడు. మేకలు పెట్టుకున్నట్టు కూర్చున్నారు అందరు. ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం. సో గైస్, ఫైనల్లీ మూవీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం, ఇంటికి వచ్చేసాం అన్నమాట. ఇక రివ్యూ అంటే నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే నేను అసలే మెగాస్టార్కి పెద్ద ఫ్యాన్ని. సో నాకు బాగా నచ్చేసింది అనమాట. అందులో చిరు క్రేజీ ఉన్నాడు. అసలు ప్రతి సీన్కి నాకు తను ఎంటర్ అయిన ప్రతిసారి విజిల్స్ చేయాలనిపించింది. కాకపోతే ఎంత వరస్ట్ థింగ్ ఏంటంటే, నిజంగా నెక్స్ట్ టైం ఎవరైనా పోవాలనుకుంటే అస్సలు మల్టీ స్క్రీన్స్ దానికి వెళ్ళకండి, సింగిల్ స్క్రీన్కి వెళ్ళండి. ఈరోజు మల్టీ స్క్రీన్ థియేటర్కి వెళ్ళాను. అందరూ అసలు అరుస్తలేరు, విజిల్స్ వేయట్లేదు. అరే ఇవన్నీ పక్కన పెడితే కనీసం నవ్వట్లేదు ప్రాపర్గా. ఎలా నవ్వుతున్నారంటే రేసుగుర్రం మూవీలో శృతి హాసన్ లాగా, ఏదో ఇన్సైడ్ లాఫ్టర్ లాగా. ఏంది అది? నేనే అరిచాను, నేను ఒక్కదాన్నే అరిచా థియేటర్లో. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి పోయా, విజిల్స్ వేయాలి, అరవాలి, గోల్ వేయాలని. అదేం కాలేదన్నమాట. యాక్చువల్లీ నిన్న టికెట్ బుక్ చేసుకున్నాం సింగిల్ స్క్రీన్కే, కాకపోతే కొన్ని కారణాల వల్ల పోలేదు. ఈరోజు పోయాం. మూవీ ఇంకా ఆ సైడ్ నుండి ఆ నాయిస్, సౌండ్స్, విజిల్స్ అది ఉంటే ఇంకెక్కువ ఎంజాయ్ చేసేదాన్ని. అదొక్కటి ఉంది అంతే, తప్ప నాకు మూవీ చాలా నచ్చింది. కానీ నిజంగా ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇక తప్పదు, వాళ్ళు సింగిల్ స్క్రీన్ దానికి రాలేరు. కానీ బ్యాచులర్స్ ఎవరైనా ఉన్నా మీరైతే ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్ దానికి వెళ్ళండి, ఆడికి పోయి నిద్రపోకూరు. కానీ నాకైతే బాగా నచ్చింది. So that's the review guys, so please do subscribe to our channel. Thank you, bye bye.